హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఎన్ని రోజుల పాటు కూడా ఎదురు చూడడం జరిగింది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా రైతు భరోసా కోసం. ఇక రైతు భరోసా పైసలు అయితే విడుదలయ్యాయి. మరి రైతు భరోసా పైసలు నెలలో 30 కోట్లలోపు పూర్తి చేస్తామని చెప్పినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు, కానీ ఇక్కడ మనకేంటంటే రైతు భరోసా డబ్బులు అనేది విడుదల కాలేకపోయిందనమాట. మరి రైతు భరోసా డబ్బులు విడుదల కాకపోవడంతో మనకి ఇక్కడ ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి రైతు భరోసా డబ్బులు విడుదల కాకపోవడంతో రైతులంతా కూడా మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రైతు భరోసా పైసలు ఎందుకు విడుదల కాలేదనేసి దానికి కొన్ని కారణాలను అయితే వెలువరించింది మన రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ రైతు భరోసా పైసలు ఎందుకు విడుదల కాలేకపోయాయి, దానికి కారణాలు ఏంటి, అలాగే ఈ రోజు నుంచి కూడా మనకు 24,000 రూపాయల వరకు కూడా రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్తూ ఉన్నారు. మరి ఎవరికి రైతు భరోసా డబ్బులు వస్తాయి, ఎవరికి రైతు భరోసా డబ్బులు రావనే విషయాన్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. అలాగే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయాలి. అప్పుడే మీ బంధువులు, స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి అంటే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలను విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మరి దాని ప్రకారం ఇక్కడ రైతులకైతే డబ్బులైతే విడుదల చేయడం జరిగింది. మరి దాని ప్రకారమే రైతులకు డబ్బులు విడుదల చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ డబ్బుల విడుదలలో మనకు ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నేపథ్యంలో, ఈ యొక్క డబ్బుల విడుదల నేపథ్యంలో ప్రభుత్వం ఏంటంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 3 ఎకరాలకు 18,000 రూపాయలనైతే ఇక్కడ విడుదల చేయడం జరిగింది. ఇక ఇప్పటి వరకు కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి డబ్బులు అయితే తీసుకోండి అని చెప్పి ప్రతి రైతులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ప్రతి రైతు కూడా మనకి డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి డబ్బుల కోసం ఎదురు చూసినా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. మరి రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ నిధుల విడుదల నేపథ్యంలో మీరంతా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా వెంటనే ఇలా చేయాలని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఈ పీఎం కిసాన్ డబ్బులు కూడా మనకు రైతులకు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు పీఎం ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది. మరి ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అనేది నేపథ్యంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మరి ఈ డబ్బులన్నీ కూడా జమ కావడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయండి. ఇక రైతు భరోసాకు కొద్దిగా బ్రేక్ అయితే పడింది. అంటే 3 ఎకరాలకు మాత్రమే డబ్బులు పడ్డాయి ఇప్పటి వరకు కూడా. 4 ఎకరాల వారికి ఇంకా డబ్బులు అనేది మొదలై కాలేదు. మరి ఈ విధంగా ఉందన్నమాట సిచ్యువేషను. మరి త్వరలోనే రైతు భరోసాకు సంబంధించిన మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు జమ చేస్తామని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తూనే ఉంటాను, అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. అంటే మీరు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, మళ్ళీ కూడా ఈ నిధులు మళ్ళీ కూడా రైతు భరోసా నిధులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి రైతులు ఇలా చేయండి, ప్రతి ఒక్కరు కూడా మనకు విషయాన్ని అయితే తెలియజేయండి. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతుంది.
మరి 4 ఎకరాల రైతులకు రైతు భరోసా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 4 ఎకరాలకు 24,000 రూపాయలు అయితే జమ అవుతాయి. ఒకసారి మీరు ఆ విధంగా ట్రై చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి. కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. మరి ఈ 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే విడతకు 2,000 రూపాయలు చొప్పున 3 విడతలకు సంబంధించి 6,000 రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసేసింది తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం. మరి రైతులకైతే 6,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక ఈ 19వ విడతకు సంబంధించి 2,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు. మీరు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యి డబ్బులకైతే డబ్బు జమ చేస్తూ ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేసి ఇలా ఎవరైనా సరే ఇంకా చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే పొందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది చెప్తారు. అవి కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందించేటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి 6,000 రూపాయలు అయితే వస్తాయి. మరి ఎవరెవరో మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు డబ్బులు పడలేదని చాలామంది రైతులు ఎవరెవరో చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ కారణాల వల్ల అయితే డబ్బులు పడవన్నమాట. ఒకసారి మీరు కలిసి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు ఈ డబ్బులు అనేది చాలా ఈజీగా అయితే అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేసి రైతులకైతే మనకు ఈ 19వ విడత డబ్బులు ఎప్పుడు పడుతూ ఉన్నా కూడా ఇంకా పడని వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక పడినా పడకపోయినా కూడా రైతులకు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన జారీ చేశారు. ఇక ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలే ఉంటాయి మన దగ్గర అని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ కూడా ఈ తొలి విడత నిధులకు కేటాయించమని అంటే తొలి విడత నిధులకు ఇప్పటికే డబ్బులు కేటాయించారు కాబట్టి 2,000 అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అంటే 2,000 కోట్లు ఇప్పటి వరకు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఇంకా 6,000 కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసాకు జమ కావాల్సి ఉంది. మరి పీఎం కిసాన్ కూడా 19వ విడత నుంచి 2,000 రూపాయలు పడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పనే లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ముఖ్యంగా ఈ వీడియోను ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.